కరివేపాకు పచ్చడి అనమాట. కరివేపాకు పచ్చడి చేస్తున్నాను. ఆషాఢ మాసం కదా, కరివేపాకు పచ్చడి చేసుకుంటారు. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, శుభ్రం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకోండి. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకొని బాగా వేపాలం, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి కరివేపాకు పచ్చడిలోకి. చాలా బాగుంటుంది అనమాట. ఆషాఢం కదా, కరివేపాకు పచ్చడి కంపల్సరీ చేసుకుంటారనమాట. మునగాకు పప్పు, మునగాకు తెలగపిండి ఇవన్నీ వండుకుంటుంటారు ఆషాఢ మాసంలోని. ఇందులో టమాటాలు అది ఏమి వేయరనమాట. నేనైతే వేయను, ఎలా చేస్తాను. బాగా వేగింది కదా, మరీ కారం ఎక్కువ వేసేసుకోకూడదు, బాగుంటుంది. చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని బెల్లం కంపల్సరీ వేసుకోవాలి, బాగుంటుంది అనమాట. మిక్సీ పట్టుకునేసరికి బెల్లం కూడా సరిపడా వేసుకొని చింతపండు రసం కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా, బాగా మెత్తగా చేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని చేసుకున్నాం కదా, కొంచెం పలుచగానే చేశాను. మళ్ళీ ఆయిల్ పెట్టుకొని కాస్త జీలకర్ర వేసుకుంటే ఒక మిరపకాయ వేసుకోవచ్చు. నేను ఇందులో వేసి సరిపడా వేసేసి మళ్ళీ ఆయిల్ వేసి ఇది మళ్ళీ అందులో ఉడికించాలన్నమాట. చాలా బాగుంటుంది. అక్కడ ఆయిల్ అలా పైకి తేలే వరకు, కొంచెం చిక్కబడ్డ వరకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది కరివేపాకు పచ్చడి అంటేనే. చాలా బాగుంటుంది, రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పటిదాకా నా వీడియోస్, నా ఛానల్ చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ. చాలా బాగుంటుంది అనమాట.